డబ్బు తీసుకుంటున్నావుగా పని చేయవా ప్రతి వాళ్ళు కొడుతున్నారు మా నాన్నతో మాట్లాడారు నువ్వు ఇక్కడ నేను ఆఫీస్కి వెళ్తున్నాను నన్ను ఇక్కడికి ఎందుకు చూశారు అవును ఈయనెవరు ఈయన 50 సార్లా నువ్వు నాశనం అవుతావు నీకు అసలు ఎవడు పడితే వాడు వచ్చి నన్ను కొడుతున్నాడంటే సింగ్ వేషంలో ఉన్నా కూడా కనిపెట్టాడు అమ్మాయి ఇటువైపు వెళ్ళింది చూసావా ఇంకా అమ్మాయి గురించి నాకు తెలుసని నమ్ముతున్నావా నువ్వు డబ్బే పిచ్చోడా హలో బాబు ఏంటమ్మా భోజనానికి వస్తావా బాబు భోజనం ఏం భోజనం అమ్మా పావు బాజీ కాకరకాయ పులుసునాదా కాకరకాయ పులుసా అయ్యో నా పోను రాయ్ నన్ను ఎవరైనా చంపేట్రా త్వరగా రా రాయ్ చంపేరా త్వరగా ఎవరైనా చంపేట్రా చంపేరా నాతో ఇటు నువ్వు చదువుకున్న పాఠశాలకు నేను ప్రధాన పాఠశాలకి వెళ్ళలేదు పెదన్న పనిచేయండిరా పిచ్చి సన్నసి పదరా ఆడితో పెట్టుకుంటావు సింగం కిట్ట మాను సెత్త వేడ కిట్ట సింగం చాలే ఏ గూగుల్ తో మాత్రం పని చేసేది రిపోర్ట్ చేసేది ఎవరు వెతికిన దాంట్లో వచ్చిన రిపోర్ట్ కోకా కడితే కొరకొరమంటూ చూస్తారు Do something. ఇది డాబా బయట వేలాడే లైట్ కదా మన కొట్టాల్సింది వేలని కాదురా ఆ నల్ల చొక్కా వేసుకున్న వాళ్ళని నేను చస్తున్నానంటే అందరూ చచ్చి దెయ్యంలో తిరగట్రా జంబీ రా రా వచ్చి నన్ను కొరుకు నేను జంబీ అవ్వాలి రా 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 దగ్గరికి రాకు ఇప్పుడు నేను జాంబీ నాకు నొప్పి పెట్టదు అన్నం పెట్టిన వాడిని ఎలా నేను రే ఏంట్రా నాకు నొప్పిగా ఉంది నేను జాంబీ కాలేదా పిచ్చోడా సరే వెళ్ళు గూగుల్ ఎక్కడ ఉన్నాడో వెతుకు ఉన్నాడు అయ్యో ఇది బయటకు వచ్చినప్పుడు ప్రాణం పోయేలా ఉంది వాళ్ళలో వాళ్లే కొట్టుకోవడం మొదలు పెట్టారు కాబట్టి మనం స్ప్లిట్ అవడమే మంచిది ముందు నువ్వు వెళ్ళు
కేర్ఫుల్. రాయ్ గూగుల్ రాయ్ రారా రారా అయ్యో కృతజ్ఞతలమ్మా. చావురా ఊరు పేరు తెలియని కుక్కవి నువ్వు నాతోనే ఆడుకుంటావా? నేను వాడిని చంపబోతున్నా. రేయ్ నీ అబ్బా లేరా, లేచి రారా. కొట్టడానికి చెయ్యెత్తడం తప్పు కాకపోతే అడ్డుకోవడానికి చెయ్యెత్తడం కూడా తప్పు కాదురా. నువ్వు ఇలాంటి పని ఇక మీదట వీడి మీద ఎవరైనా చెయ్యి వేశారో మా అందరి మీద పెట్రోల్ పోసి వాడు చంపమని చెప్పాడు. వాడి జంతువే వీడి చంపకుండా వదిలిపెట్టాం. వీడి జంతువు కాదురా, వీడి కూడా మనిషే. జాంబీ అని చెప్పి ఎవడో మోసం చేసి అమ్మేశాడు. నొప్పి తట్టుకోలేక అరుస్తున్నాడు. వీడు మాట్లాడే భాష లుగాండా. ఏంటి ఉగాండానా? ఆ భాష ఏంటోనయ్యా, మాకేంటి అర్థమవుతుంది? ఒకడి ఆకలిని బాధని అర్థం చేసుకోవడానికి ఎందుకురా భాష? మొహం చూస్తే అర్థం కదా ఏంటి? ఐఎమ్ వర్ధన్ సార్. సార్ మీరు క్రిమినల్ అని తప్పుగా అనుకున్నాను సార్. మీరు రా ఏజెంట్ కదా? ఇన్సూరెన్స్ ఏజెంట్ రా నేను. సార్ ఆడుకోకండి సార్. మీరు చేసే వచ్చే అకౌంట్ లోకే రాదంటగా. అన్ని అన్న అకౌంట్ అని చెప్తున్నారు సార్. సార్ ఈ బిగ్ బుల్ బ్రదర్స్ వాళ్ళిద్దరూ సౌత్ లో పెద్ద మాఫియా అని చెప్తున్నారు సార్. వీరిని చంపితే నాకు ప్రమోషన్ దొరుకుతుంది సార్. ప్లీజ్ సార్ మీరు అనుకుంటే. మా నాన్న శవాన్ని తవ్వి వేసిందిరా అది. సార్, కాల్చరా సార్, చెప్పండి సార్. కాల్చరా. థ్యాంక్ యూ సార్. కాల్చరా. ఎస్ సార్. సార్ ప్రైమ్ మినిస్టర్ తో ఎవరు పర్సనల్ గా రిపోర్ట్ చేస్తున్నారని గూగుల్లో సెర్చ్ చేస్తాను సార్. మీరు రా ఏజెంట్ కదా? సూపర్ రా. మన చేతిలో ఎలాంటి ఆయుధం ఉండాలని శత్రువే నిర్ణయిస్తున్నాడు. ఇప్పుడు రండ్రా చూద్దాం. ఏంటి ఎవరు లేడు? అయిపోయిందా? సరే ఇది అమ్మి మందు కొట్టేద్దాం. సూపర్ గా ఉంది. అమ్మాయి ఇచ్చింది. ఈ లాకెట్ రెసిలియన్ మైక్ లాగా ఉంది. నేను పుట్టింది వెన్నీసోగిలాలో.
అది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఉంది. మీరు యానోమామి ట్రైబల్ గ్రూప్ కు చెందినవారా? ఐఎమ్ డూయింగ్ పేజ్ థియేసిస్ ఆన్ డయింగ్ లాంగ్వేజెస్, లైక్ అంతమైపోయే భాషల్ని డాక్యుమెంటరీ చేయడం. ఇప్పటి వరకు ఎన్నో భాషల్ని నేర్చుకున్నాను, దాటొచ్చాను. కానీ మీ భాష చాలా అందమైంది. మీకు మా భాష తెలుసా? ఎక్కువ సైక్రోలిబెక్వా కెనెకు లిక్వికోర్ వీనో గూగుల్ కెనెకు వెసికో క్రెలెక్పో క్వియోలే జికోకుల్ లెకోర్ రీగో గూగుల్. మరియు నేను ఒప్పుకుంటున్నాను, వాళ్ళిద్దరూ జీవించడానికి అర్హత లేని వాళ్ళు. అందుకని తండ్రి శవాన్ని గోతులోంచి బయటికి తీస్తే ఎవరికి కోపం రాదు? ఆ కోపంతోనే చంపాలని చూస్తారు. అది నేను చేయలేదు. నేను అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆయన బయటే ఉన్నారు. మరి నువ్వు తీయలేదంటే నాన్న శవాన్ని ఎవరు తీసి బయటపడేశారు?